హాయ్ గైజ్ ఎలా ఉన్నారు? సో బేసిక్గా గైజ్ నార్మల్గా పబ్జీ ఆడేటప్పుడు ప్రతి ఒక్కరు తలనొప్పి ఏంటంటే గేమ్లు హ్యాగ్ అవ్వకూడదు, హీట్ అవ్వకూడదు, ఇవన్నిటికీ ఏదో ఫిక్స్ ఉంటుంది. బట్ ఈ పింగ్ ఉంది చూసిరా, ఈ పింగుకి అసలు ఎటువంటి ఫిక్స్ లేదు. ఆల్మోస్ట్ మనందరం జియో డేటాతోటే మనం వాడతాం అనమాట. ఇంట్లో ఉంటే వైఫై వాడతాం. బట్ ప్రతి ఒక్కరి తలనొప్పి ఏంటంటే మొబైల్ డేటాలో సిగ్నల్ ఉండదు. సిగ్నల్ లేకపోవడం వల్ల గేమ్ ఆడలేము. మన కాలేజెస్లో కానీ, లేకపోతే మన స్కూల్స్లో, లేకపోతే మన ఇంట్లో కూడా చాలామందికి సిగ్నల్ ఉండదు. మన వాళ్ళు టవర్లు వేస్తలేరు కదా. అయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు వచ్చే ఆ తక్కువ ఇంటర్నెట్లో కూడా పబ్జీకి వచ్చేటట్టుగా మీకు పింగ్ మంచిగా వచ్చేటట్టుగా ఎలా చేయాలనేది ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఏం చేయాలి అంటే మీ పబ్జీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. సో బేసిక్గా గైస్ పబ్జీలో పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ పింగ్ ఉందనుకోండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ల్యాగ్ ఉండదు. లైక్ ఇంకొకటి ఏంటి అంటే డిలేస్ ఉండదు గేమ్లో. ఒకవేళ పబ్జీలో పింగ్ లేదనుకోండి నేను దరిద్రం పట్టుకున్నట్టు. మీకు బుల్లెట్ ఇప్పుడు షూట్ చేస్తారు, అదేమో మీరు చైనాకు పోయినప్పుడు వెళ్తుంది. లేదా మీరు అక్కడనే ఉండరు కానీ చచ్చిపోతారు. మనకే అర్థం కాదు దందా ఏం నడుస్తుంది, అసలు జీవితంలో ఏం నడుస్తుందో అర్థం కాదనమాట. అయితే ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ గేమ్ క్లోజ్ చేసేస్తాను అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంది గైస్. యాప్ ఏంటి వచ్చేప్పటికి ఏంటంటే ఇంటర్నెట్ గార్డ్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇదిగోండి, ఇది యాప్. బేసిక్గా ఇది ఓపెన్ చేయగానే మీకు ఇలా ఉంటుంది గైస్. అండ్ మీరు ఏం చేయాలి అంటే ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక స్విచ్ ఉంది చూసారా, ఇక్కడ ఈ స్విచ్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏంటి అంటే ఓకే మీద క్లిక్ చేయండి. బేసిక్గా ఇది ఒక విపిఎన్ యాప్ అనమాట. అండ్ ఈ విపిఎన్ యాప్ మీరు భయపడకండి. విపిఎన్ అనగానే అరే బై లొకేషన్ చేంజ్ అవుతుంది, పబ్జీ బ్యాన్ అవుతుంది అని చెప్పి. భయ్యా లొకేషన్ చేంజ్ కాదు. నమ్మరు ఎందుకు నమ్ముతారు? సాయి నితిన్ గడి చెప్తే ఎందుకో నంబర్ నాకు అర్థం కాదు. వేరే ఎవరు చెప్పినా నమ్ముతారు. సో ఇట్లా లొకేషన్ ఇంకా విపిఎన్ అనే ఉంది. గూగుల్లోకి పోతాను, రిఫ్రెష్ చేస్తాను మళ్ళా. ఇదిగోండి మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఈడ కంట్రీ ఏం చూపిస్తుంది? ఇండియా అనే చూపిస్తుంది. అంటే లొకేషన్ ఇండియానే, బట్ ఐపీ ఒకటి చేంజ్ అవుతుంది, ఇండియన్ ఐపీలోకే మారుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యాప్లో సింపుల్గా మీకు ఏ యాప్స్కి ఇంటర్నెట్ వెళ్ళకూడదు వాటిని ఇక్కడ ఇదిగోండి వైఫై ఆఫ్ చేయాలి, మొబైల్ డేటా ఆఫ్ చేయాలి. అలా ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే యాప్ మీరు గేమ్ ఆడేటప్పుడు ఏంటి అంటే ఇంకా ఇంటర్నెట్ దానికి పోదు. నమ్మరా? ఇప్పుడు నేనేం చేస్తానంటే వాట్సాప్లోకి వెళ్తాను. ఇప్పుడు నేను మెసేజ్ పెడతాను ఆ వాట్సాప్ అకౌంట్కి. మెసేజ్ వస్తుంది, నోటిఫికేషన్ రాదు. మీరు చూడండి వాట్సాప్లో ఇంటర్నెట్ ఆపేసిన. ఎన్ని పంపించినానా? ఇప్పుడు చూడండి నేను నా వాట్సాప్ ఓపెన్ చేస్తాను, ఎన్ని మెసేజ్లు వస్తాయి చూడండి. ఖతం. ఈడ నోటిఫికేషన్ లైట్గా ఇదిగోండి ఏదో దందా నడుస్తుందని ఏదో తెలుస్తుంది. చూడండి వాట్సాప్ చెక్ చేస్తుంది. వాట్సాప్కి అర్థమైతలే, మెసేజ్ వస్తలేదు. ఎందుకు అంటే ఇంటర్నెట్ ఆపేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీంట్లోకి పోయి ఇది ఆఫ్ చేసేస్తాను. ఖతం. ఇదిగోండి వచ్చేసినాయి, ఫటాఫట్ వచ్చేసినాయి చూసారా నోటిఫికేషన్స్. అంటే ఏంటంటే ఇప్పటి వరకు ఆ ఇంటర్నెట్ గార్డ్ అనేది ఏం చేసిందంటే ఇంటర్నెట్ ఆపేసింది. ఇప్పుడు మీరు పబ్జీ గేమ్ ఆడేటప్పుడు ఏం చేయాలి అంటే ఇంటర్నెట్ గార్డ్లోకి వెళ్ళి ఏవేవైతే నోటిఫికేషన్స్ వస్తుంటాయో అన్నిటికీ, అంటే ఇంటర్నెట్ వాడే ప్రతి యాప్లో మీరు ఆఫ్ చేసేయండి. ఇందులోకి వెళ్ళి లైక్ ఇప్పుడు ఇందులో చూడండి యాడ్సెన్స్ యూజ్ చేస్తుంది, అమెజాన్ యూజ్ చేస్తుంది, బ్యాంగూడ్ యూజ్ చేస్తుంది, బీమ్, అన్ని ఇంటర్నెట్ వాడే ప్రతి యాప్ని ఆఫ్ చేసేయండి, వైఫై అండ్ మొబైల్ డేటా. అలా అప్పుడు ఏమవుతుంది, వచ్చేది ఆ 10 KB 20 KB ఇంటర్నెట్ ఉన్నా ఆ టైంలో ఏంటంటే వేరే యాప్స్కి షేర్ కాకుండా ఓన్లీ పబ్జీకే వస్తుంది అనమాట. అట్లాంటి టైంలో ఏమవుతుంది, ఆబ్వియస్గా అలా వచ్చింది మీకు ఇంటర్నెట్ మంచిగా వస్తుంది పబ్జీకి. అండ్ మీకు పింక్ మంచిగా ఉంటుంది. దాంతో కథం మళ్ళీ అన్ని యాప్స్కి ఇంటర్నెట్ వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వస్తే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లో పబ్జీకి పింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. వాళ్ళని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.